అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈ రోజు మనకు ఉదయం జరిగినటువంటి పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా రావడం జరిగింది, ఏ అంశాలపైన ఎగ్జామినర్ ఫోకస్ చేయడం జరిగింది, ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాల గురించి క్లియర్గా మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రెగ్యులర్గా మన యాప్లో ఉన్నటువంటి ఫ్రీ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి చాలా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు 19th 20th చాలా మెటీరియల్ అంతా కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉన్నది ఫ్రీగా. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యాప్ యొక్క లింక్ అనేటువంటిది కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను, లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యూటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా డిఎస్సి 2025కు ఉపయోగపడే విధంగా చాలా ముఖ్యమైనటువంటి పీడిఎఫ్ మెటీరియల్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ క్లిప్స్ అన్ని కూడా రెగ్యులర్గా కలెక్ట్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో షేర్ చేస్తున్నాను కాబట్టి వాటిని పొందాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేటువంటిది కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక మన యొక్క పేపర్లోకి వెళ్తే కనుక ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఏ రకంగా ఉన్నదంటే మరీ టఫ్గా లేదు, మరీ ఈజీగా లేదు, మీడియంగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులతో మాట్లాడినప్పుడు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ తెలుగు పరంగా చూసుకుంటే 1-2 క్వశ్చన్లు 9th 10th వరకు అయితే వెళ్ళాడంట. మిగిలినవన్నీ కూడా మనకు 8th క్లాస్ వరకు అయితే కవర్ కావడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా సబ్జెక్టు మీద గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు మంచి స్కోర్ అనేటువంటిది చేయడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక ధర్మము అనేటువంటి దానికి సంబంధించి వికృతి అనేటువంటిది అడిగినట, దమ్మము అనేటువంటిది అయితే అవుతుంది. వర్షానికి సంబంధించి సంవత్సరము, వాన, మబ్బు అనేటువంటివి అయితే నానార్థాలు అనేటువంటివి అవుతాయి. ఇది మనకు 6th క్లాస్ నుంచి అయితే అడగడం అయితే జరిగింది. పోతన చరిత్ర రాసింది ఎవరు అనేటువంటిది అడిగినట, వానమామల వరదాచార్యులు అండి. శ్రీ అహిత గజకేసరి, అదే సోషల్కి సంబంధించి అక్కడ మనం మాట్లాడదాం. శతపత్రం గ్రంథ రచయిత ఎవరు అని అడిగినట. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే నేను గతంలో చదువుకున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా, గడియారం రామకృష్ణ శర్మ అనేటువంటి దీనికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది. దాని తర్వాత ఇక్కడ పద్యానికి సంబంధించి సుమతి శతకం అనేటువంటిది ఎవరి రచన అనేటువంటిది, అంటే ఇక్కడ పద్యం అనేటువంటిది సుమతి శతకానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగిందట. గ్రావమ్మంత గజంబుకు సంబంధించి ఆ పద్యము సులభంగానే ఇచ్చిందట, ఈజీగానే చేసే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. గద్యం కూడా మనకు సులభంగానే ఇవ్వడం జరిగింది. ప్రామాణిక భాష, అదేవిధంగా మాండలిక భాషకు సంబంధించినటువంటి అంశం మీద అయితే ఇచ్చిందట. నేను చెప్పినటువంటి అంశాన్ని చాలామంది ఫాలో అయ్యారు. ఇంగ్లీష్లో ప్యాసేజ్ కానీ గద్యానికి సంబంధించి కానీ స్కిప్ చేసి మిగిలినవి చేయడం వల్ల అక్కడ టైం అనేటువంటిది చాలా సేవ్ అయింది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు, నేను దాదాపుగా ఒక 5-6 అయితే మాట్లాడడం జరిగింది, వాళ్ళంతా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన యొక్క వీడియోస్ అనేటువంటి మీకు ఉపయోగకరంగా డిఎస్సిలో మీరు జాబ్ సాధించే విధంగా రెగ్యులర్గా మీకు ఇక వీడియోస్ అనేటువంటివి అందుతానే ఉంటాయి. నెక్స్ట్ పంచమీ విభక్తికి సంబంధించి వలనన్ కంటెంట్ పట్టి డైరెక్ట్ సూత్రం ఇచ్చేసి ఏ విభక్తి అని అడిగినట్ట, పంచమీ విభక్తి. అంతస్తాలు దాదాపుగా 3-4 సార్లు వచ్చిందండి ఈ క్వశ్చన్ అనేటువంటిది. 6th క్లాస్లో మనకు ఉంటుంది. క్లియర్గా నేను మన 24 మార్కులు ఎట్లా సాధించుకోవాలి అనేటువంటి దానిలో స్ట్రెస్ చేసి మరి మీకు క్లియర్గా చెప్పాను. ఇక్కడ చూసుకుంటే యావారాలు దానికి సంబంధించి అయితే ప్రశ్న, అంతస్తాలు అనేటువంటివి అయితే అడిగినరట. ఇక్కడ పెనిమిటికి సంబంధించినటువంటి అర్థము ఏమి అడిగినరట. ఇక్కడ భర్త అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక సహజ పండితుడికి సంబంధించి ఒక రిలేటెడ్గా సహజ కవి ఎవరు అని అయితే అడిగినరట, వేమన్ అయితే ఉంటారు. దాని తర్వాత మనకు సూరోజు బాల నరసింహ, సూరోజు ఇక్కడ 6th క్లాస్లో మనకు కవర్ అవుతుంది. సూరోజు బాల నరసింహాచారిని కూడా మనకు సహజ కవి అంటారు. మరి ఈ ఆప్షన్ అనేటువంటిది ఉన్నదా లేదా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాదాపుగా 6th క్లాస్ నుంచే మనకు 3-4 క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే విభక్తి ప్రత్యయాల నుంచి డైరెక్ట్గా మనకు వలనన్ కంటెంట్ పట్టి అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి 6th క్లాస్ నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒక వాక్యం అనేటువంటిది ఇచ్చి దానికి సంబంధించి కర్మని వాక్యానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడిగిందట. అలుగులు అనేటువంటి దానికి సంబంధించి అర్థం, ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఇచ్చేసి అది క్లియర్గా అది వాళ్ళైతే చెప్పలేకపోయినారు. ఇక్కడ అలుగు అంటే మాత్రం చెరువులో నీరు అనేటువంటిది నిండిన తర్వాత బయటకు వస్తే దాన్ని అలుగు అనేటువంటిది అయితే అంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి దానికి రిలేటెడ్గా అడిగినరా, ఎట్లా అడిగినరా ఒకసారి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. సంశ్లేష అక్షరం పైన ఒక ప్రశ్న అయితే అడిగినరట. నీరటికి సంబంధించి, నీరటి అంటే నీరు కట్టేటువంటి వాడు, ఆ రకంగా ఇచ్చి ఆ రకంగా మనకు నీరటి అని అర్థం వచ్చే విధంగానైతే ప్రశ్న అయితే అడిగినరట. ఇక్కడ ఊరడి అనేటువంటిది ఏ పండుగకు సంబంధించింది అనేటువంటిది అయితే ప్రశ్న అయితే అడిగినరట.
ఇది ఊరడి అనేటువంటిది కనుక చూసుకుంటే బోనాలు పండగకు రిలేటెడ్గా మనకు పాఠ్యాంశం లోపలికి వెళ్ళి అయితే ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓవరాల్గా చూసుకుంటే 8th వరకు ఎక్కువ క్వశ్చన్స్, 9th 10th నుంచి 1-2 క్వశ్చన్స్ వచ్చినాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇక సైకాలజీ అంటే మనకు తెలిసిందే, ఖచ్చితంగా అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది. 3 లైన్ల వరకు క్వశ్చన్స్ అనేటువంటివి మనకు 3 లైన్ల క్వశ్చన్స్ అనేటువంటివి అయితే ఎక్కువ రావడం జరిగింది అనేటువంటి అంశం. 1-2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా అడిగినరు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ టైం అనేటువంటిది ఖచ్చితంగా కిల్ అవుతుంది. ఫాస్ట్గా మనము కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ చేసే విధంగానైతే ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రాలేదు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. వైగాట్స్కి సంబంధించినటువంటి సిద్ధాంతము, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము, చేనేత చీర నేయడం అనేది తార్నడేకి ప్రకారం ఏ నియమం అని అడిగినట. అభ్యాస నియమానికి సంబంధించి రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడిగినట. బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం నుంచి బ్రూనర్ బోధనా సిద్ధాంతము, పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి కాంబినేషన్లో అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు ప్రశ్న అయితే అడిగిందట. ఎరిక్సన్కి సంబంధించినటువంటి 8 yearsలో ఉండేటువంటి అబ్బాయికి సంబంధించినటువంటి లక్షణం ఏది అనేటువంటి అడిగినట్టు. RT 2009 పైన ఒక ప్రశ్న. వైయక్తిక భేదాలు ఉద్దీపనకు సంబంధించి పునర్బలనానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడిగిందట. నెక్స్ట్ మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న. ఇక్కడ మనకు రక్షక తంత్రాలు అనేటువంటి అంశం పైన కూడా ప్రశ్న అనేటువంటిది అయితే వచ్చిందట. ఇక EVS పరంగా చూసుకుంటే మనకు ఎక్కువగా కనుక చూసుకుంటే సోషల్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి అయితే కవర్ కావడం జరిగింది. సైకాలజీ పరంగా చూసుకుంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా యాజ్ యూజువల్గా మనకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే క్వశ్చన్స్ అనేటువంటివి సైకాలజీ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్ పైన పట్టుంటే మాత్రం చేసే విధంగానైతే రావడం అయితే జరిగింది. ఇక EVS పరంగా చూసుకుంటే రైస్కు ఒరేజా సటవా అని పేరు పెట్టింది ఎవరు అని అయితే అడిగిందట. లిన్నేజ్. శ్రీ అయిత గజకేసరి అనేటువంటిది ఎవరి కాలం నాటి నాణెము అనేటువంటి అడిగిందట. కాకతీయులకు సంబంధించింది. విజయనగర రాజులకు రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అడిగిండ్రు. యూరప్ నుంచి మనకు పశ్చిమ పవనాలు అనేటువంటి దానికి సంబంధించి ద్రాక్ష పంటలకు అనేటువంటిది ఏ ప్రదేశాలు ఫేమస్ అని ఆ రకంగా దేశాలకు సంబంధించిన ఒక ప్రశ్న. యూరప్ నుంచి 2 ప్రశ్నలు అయితే అడిగారు. గుండెలో మనకు ఈ కుడివైపు ఉండేటువంటి భాగం ఎంత అని అయితే అడిగిందట. మనకు గుండెకి సంబంధించి ఇది 5th క్లాస్ నుంచి కవర్ అయింది. గ్రామ పంచాయతీ విధులకు సంబంధించినటువంటి క్రింది వాటిలో ఎవరికి సంబంధించింది అనేటువంటి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది అడిగిందట. బాష్పీభవనము సాంద్రీకరణానికి సంబంధించి రిలేటెడ్గా ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది. కాగితం అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా మనము ఉండాలంటే అది కొవ్వు పదార్థాన్ని పూస్తే వస్తుంది కదా, మనకి ఇది ఈ రకమైనటువంటి అది కొవ్వు పదార్థమా ప్రోటీనా ఆ రకంగా అడిగిందట. దానికి రిలేటెడ్గా కొవ్వు పదార్థం అయితే అవుతుంది. మనకు కెరోటోనాయిడ్స్ అనేటువంటివి ఏ రకంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశం పైన ఒక ప్రశ్న. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే వినియోగదారులు ఎవరు అని ఈ రకంగా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి సులభంగానే వచ్చాయి అనేటువంటి అంశం. కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఇబ్బంది పెట్టాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పారు. ఓవరాల్గా ఎక్కువ చూసుకుంటే సైన్స్ నుంచి తక్కువ, EVS నుంచి మన సోషల్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేటువంటివి వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది. ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ప్యాసేజ్ అనేటువంటిది లెందీగా ఉంది, కొంత ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశము. కొన్ని క్వశ్చన్స్ కూడా లెందీగా అడిగినాడు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ అవన్నీ లెందీగా అడగడం వల్ల కొంత క్వశ్చన్ లెంత్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ టైం అనేటువంటిది ఎక్కువగా కిల్ అయింది. ముందే ఇంగ్లీష్ అంటే కొంతమందికి ఇబ్బంది, మళ్ళీ అవి లెందీగా ఉంటే ఇబ్బందికరంగా కొంత అయితే ఈ రకంగా మారింది అనేటువంటి అంశాన్ని చెప్పారు. యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, దాని తర్వాత ఇన్కరెక్ట్కి సంబంధించినటువంటి ఒక స్పెల్లింగ్ అనేటువంటిది అడిగినట్టు. అరేంజ్మెంట్ 1 2 3 4 ఇచ్చేసి ప్రాపర్గా అరేంజ్ చేయమన్నట. అడ్వర్బ్ ఆఫ్ టైంకు రిలేటెడ్గా ఒక ప్రశ్న, ప్రిపోజిషన్స్ పైన ఒక ప్రశ్న అయితే అడిగిందట. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మెథడాలజీ పరంగా చూసుకుంటే 1st క్లాస్లో ఇంగ్లీష్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగినరు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్లో వచ్చేసి అవధి, వ్యవధి, దాని తర్వాత మనకు ఈ రకంగా ఇచ్చేసి వైశాల్యం అయితే అడిగినరాట. చతురస్రం రిలేటెడ్గా ఒక ప్రశ్న, శ్రీనివాస రామానుజన్ గారి యొక్క నంబర్ ఏది, సమగణానికి సంబంధించి 1 కిలోమీటర్ = ఎంత అనేటువంటిది ఆ రకంగా మనకు ఒక ప్రశ్న అయితే అడిగినరు. ఇక మ్యాథ్స్ పరంగా చూసుకుంటే మనకు EVS గురించి మనం ఏ క్లాస్ వరకు, EVSలో చూసుకుంటే 9th 10th సంబంధించి 1-2 క్వశ్చన్స్ వచ్చినాయట. మిగిలినవన్నీ కూడా ఎక్కువగా మనకు 8th క్లాస్ వరకు అయితే కవర్ కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని EVS పరంగానైతే చెప్పిండ్రు. దాని తర్వాత ఇక మనకు మ్యాథ్స్ పరంగా చూసుకుంటే 8th వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్ల పైన పట్టుంటే కనుక ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ అవధి వ్యవధులకు సంబంధించినటువంటి లబ్ధం ఏది అనే
అనేటువంటి ప్రశ్న. 1 నుంచి 100 సహజ సంఖ్యలు అనేటువంటి దానిలో రాస్తే సున్నాని ఎన్నిసార్లు రాస్తారు అనేటువంటి దానికి ఒక ప్రశ్న. భిన్నాలలో ఏది పెద్దది అనేటువంటిది, వయసుకు సంబంధించిన లెక్కలు అయితే వచ్చినాయంట. దీర్ఘగణానికి సంబంధించిన ప్రక్కతల వైశాల్యం ఏది అనేటువంటిది అయితే అడిగిండ్రట. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 3 భుజాలు ఇచ్చి వైశాల్యం అయితే అడిగిండ్రట త్రిభుజానికి రిలేటెడ్గా. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కాసాగు గాసాబా ఇచ్చి ఒక సంఖ్య 3వ వంతు 23 అయితే 2వ సంఖ్య ఎంత అనేటువంటిది అయితే అడిగిండ్రట. ప్రధాన సంఖ్యల్లో పెద్దది అని అడగడం అయితే జరిగిందట. దశాంశాలకు సంబంధించి ఈ రకంగా ఒక ప్రశ్న అనేటువంటిది మ్యాథ్స్ పరంగానైతే ఇవ్వడం జరిగిందట. మ్యాథ్స్ పరంగా చూసుకుంటే మనకు ఇక ఇవన్నీ మనం చూసినాం. 1 to మనకు 43 వరకు ఇచ్చేసి మనకు అందులో 3తో భాగించబడేటువంటివి 9తో భాగించబడనివి ఏవి అనేటువంటిది అయితే అడిగినరట. నెక్స్ట్ చూసుకుంటే మనకు మిగిలినటువంటి రిలేటెడ్గా ఇక్కడ చూసుకుంటే మనకు అజరారామ టెంపుల్ ఎవరి కాలం నాటిది అనేటువంటిది శ్రీ అయిత గజకేసరి అని చూసినాం మనం. ఒక పదార్థము పేపర్ని పారదర్శకంగా మార్చేది. ఆల్రెడీ మనం కొవ్వు పదార్థాలు అనేటువంటి చూసినాం కదా, ఇది కూడా కవర్ అయిపోయింది. ఈ రకంగా ఈరోజు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉన్నది మీడియంగానే ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. చాలామంది అంటే టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి వాళ్ళకు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రతి టెస్ట్లో కనుక చూసుకుంటే ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ అనేటువంటి రిపీట్ అవుతున్నాయి. అదేవిధంగా ప్రశ్నాపత్రం అనేటువంటిది ఏ రకంగా వచ్చినా కూడా ఆన్సర్స్ అనేటువంటివి చేసే విధంగా తయారు చేసిన కాబట్టి ఖచ్చితంగా మీరు నెక్స్ట్ కూడా మీరు డిఎస్సికి కావాలి అనుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ 2-3 రోజుల్లో నేను స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కంటిన్యూషన్లో ఉంటుంది ప్రిపరేషన్ అనేటువంటిది. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎవరైనా జాయిన్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.